ట్యాపింగ్ కేసులో కీలక విషయం బయటకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడింది. షర్మిల కోసం కోడ్ భాష వినియోగించినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల ఫోన్లను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతోందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు అందించేవారని అనుమానిస్తున్నారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టేవారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు షర్మిల అప్పట్లోనే గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో తన ఫోన్ ట్యాప్ అయిందని ఆమె ఆరోపించారు. తాను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏం మాట్లాడుతున్నానో వంటి సమాచారం అంతా జగన్ కు చేరవేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి తాను వ్యక్తిగత ఫోన్లు మార్చానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను, ఒక ఆడియో కాన్వర్సేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను.